తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం ఫోకస్. ఎల్లుండి కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం. చంద్రబాబు రేవంత్ తో సిఆర్ పాటిల్ భేటీ. రేపు ఎల్లుండి ఏఐసీసీ బీసీ సలహా మండలి సమావేశాలు. బెంగళూరులో జరగనున్న మీటింగ్స్. తెలంగాణ నుండి 7 ఆహ్వానం. 10 ఏళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెసే. బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చి తీరుతాం. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రేవంత్. ప్రతి వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత వేగంగా నిధులు. అర్హులందరికీ ఇళ్లిస్తామన్న భట్టి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం. 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మృతి. మానిటర్ చేస్తానని సీఎం మాట తప్పారన్న హరీష్. కాంగ్రెస్ పార్టీ కవిత మధ్య అనధికారిక ఒప్పందం. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అందుకే కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారన్న మల్లన్న. భారత్ నెట్ కార్యక్రమంతో ఫైబర్ నెట్ అనుసంధానం. ఏపీఎఫ్ఎస్ఎల్ ను వైసీపీ నాశనం చేసింది. నిధులు దుర్వినియోగం చేశారన్న చంద్రబాబు. లోకేష్ డైరెక్షన్ తోనే తప్పుడు కేసులు. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. ఉప్పల రాముపై కేసు నమోదు దారుణమన్న పేర్ని నాని. చంద్రబాబుతో కలిసి నడిచే అర్హత జగన్ కు లేదు. పేర్ని నాని బెదిరింపులకు ఎవరూ భయపడరు. రాష్ట్రంలో అరాచకాలకు కుట్ర చేస్తున్నారన్న కొల్లు రవీంద్ర. ఓటమి తర్వాత కూడా వైసీపీకి బుద్ధి రాలేదు. రప్పా రప్పా అంటూ భయపెడుతున్నారు. అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నా అనగాని. దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం సంతోషం. తెలుగు వారి ఔన్నత్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. గోవా గవర్నర్ పదవిపై అశోక్ గజపతిరాజు కామెంట్స్. గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతల సమావేశం. గొడవలు సహజమే, కలిసి పనిచేయండి. స్థానిక ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమన్న పొన్నం. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డుల కార్యక్రమం. ఢిల్లీలో పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రోగ్రాం. 10 అవార్డులు దక్కించుకున్న ఏపీ. విశాఖ ఏజెన్సీలో డ్రగ్స్ కట్టడికి చర్యలు. గంజాయి లింకులున్న వారికి పథకాలు కట్ చేసే ఆలోచన. ఏపీ హోంమంత్రి అనిత కామెంట్స్. టీటీడీలో మరో అనియమిత ఉద్యోగి వ్యవహారం. కారుపై బైబిల్లోని వాక్యం. ఇలాంటి ఉద్యోగులను డిస్మిస్ చేయాలని బీజేపీ డిమాండ్. బైక్ ను ఢీకొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్. గూడెం గ్రామానికి చెందిన సురేష్ కు తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లా గూడెం దగ్గర ప్రమాదం. రంగరాయ మెడికల్ కాలేజ్ కు మహిళా కమిషన్ చైర్పర్సన్. లైంగిక వేధింపులపై విద్యార్థులతో మాట్లాడిన శైలజ. పారదర్శక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్టాఫ్ కు సూచన. జమ్మూలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉర్దూను కంపల్సరీ చేయడంపై నిరసన. సీఎం ఒమర్ అబ్దుల్లా తీరుపై మండిపాటు. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు అసహనం. కట్టడికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశం. భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని సూచన. భారత్ చైనా మధ్య బలపడుతున్న బంధం. చైనా విదేశాంగ మంత్రితో జయశంకర్ చర్చలు. 5 ఏళ్ల తరువాత పర్యటన. లార్డ్స్ టెస్ట్ లో భారత్ పరాజయం. 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. చివరి వరకు పోరాడిన రవీంద్ర జడేజా.